మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏ పనిలో ఉన్నను కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధముగా సాక్ష్యమిస్తూ ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ఎవరు పాపులు అని మనం ఆలోచన చేస్తే ఏ భేదమును లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ప్రతి ఒక్క మానవుడు జన్మమును బట్టి, కర్మమును బట్టి మొదలగు వాటి ద్వారా పాపులై ఉన్నారని, ఇటు పాపులు దేవాది దేవుడు నివాసం చేసేటువంటి మోక్ష రాజ్యములోనికి ప్రవేశించుటకు అనర్హులని దేవుని వాక్యము స్పష్టముగా సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ఇందును బట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని లేఖనాలు సాక్ష్యమిస్తున్నవి. అవును ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును, సర్వ సృష్టికి ఆది సంభూతుడునయుండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడై రిక్తునుగా దీనునిగా కన్యక గర్భమున ఈ లోకములోనికి దిగవచ్చి మానవుల మధ్యన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను, అద్భుతములను, సూచక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచున్నాడు. అవును ప్రియులారా, 38 ఏండ్ల నుండి పక్షవాతం అనేటువంటి రోగముతో పట్టబడి ఉన్నటువంటి వ్యక్తిని యొద్దకు యేసుక్రీస్తు వారు వెళ్ళి తన నోటి మాటతో ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ప్రభు చెప్పారు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పగా ఆ వ్యక్తి తన పరుపెత్తుకుని నడవడం ప్రారంభించాడు. 38 ఏండ్ల నుండి ఎటు కదలలేనటువంటి పరిస్థితుల్లో పక్షవాతం అనేటువంటి రోగంతో పట్టబడి ఉన్నాడు. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు నోటి మాటతో స్వస్థపరిచాడు. అంతేకాదు, మరణించి సమాధి చేయబడి 3 దినములు సమాధిలో పెట్టబడినటువంటి వ్యక్తి వద్దకు, ఆ సమాధి వద్దకు యేసుక్రీస్తు వారు వెళ్ళి తన నోటి మాటతో లాజరు లేచి బయటకు రమ్మని చెప్పగా ఆ వ్యక్తి బ్రతికి లేచి సమాధి నుండి బయటకు వచ్చినటువంటి దాఖలాలు. ఒకనొక సమయమున యేసుక్రీస్తు వారును ఆయన శిష్యులను కలిసి సముద్ర మార్గం గుండా ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఆ ధోని తుఫాను చేత పట్టుబడి మునిగిపోయేటువంటి పరిస్థితి వారికి ఎదురైనది. ఆ సమయమున యేసుక్రీస్తు వారు లేచి తన చేయిని ఎత్తి గాలిని, సముద్రమును గద్దించగా ఆ సముద్రము మిక్కిలి నిమ్మలముగా మారిపోయినది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఆ యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పుకునిచూ ఉన్నారు, ఈ నెట్టువాడు అని యేసుక్రీస్తు వారి గురించి వారు చెప్పుకునిచూ ఉన్నారు. ఇటు విధమైనటువంటి మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను, అద్భుతములను, సూచక్రియలను యేసుక్రీస్తు వారు చేసి తనలోని దైవత్వాన్ని లోకానికి బయలుపరిచినారు. ప్రియులారా, అయితే ఇంతే కాదు కానీ సర్వమానవాళిని పట్టి పీడిస్తున్నటువంటి పాపము, పాపము ద్వారా వచ్చినటువంటి మరణము, ఈ పరిస్థితులన్నిటిని కూడా యేసుక్రీస్తు వారు చక్కబెట్టుడు నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందున వాడే శిలువ మ్రానుపైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును
సర్వమానవాళి కొరకు క్రైధనముగా సిలువలో ఒలికించి శాపగ్రహిగా సిలువలో యేసుక్రీస్తు వారు మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఇటు ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారి ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. ప్రభువునందు సర్వమానవాళికి అనుగ్రహింపబడిన పాప క్షమాపణను అంగీకరించి ప్రభువునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకుని సదాకాలం ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మన ప్రాంతం క్షేమం కొరకు